వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. నేను మీ కేకే. జగన్ యాత్రలు ఇప్పుడు ఏపీ రాష్ట్రంలో మొత్తం కూడా జగన్ చేసే ఓదార్పు యాత్రలు ఒక దండయాత్రలుగా మారాయని తెలుగుదేశం నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా దాంట్లో మితిమీరి క్రౌడ్, అంటే పోలీసుల అనుమతి లేకపోయినా సరే మితిమీరి అందరినీ కూడా గ్యాదరింగ్ అవుతుంది అనే ఇది కూడా హోంమంత్రితో సహా మిగతా టీడీపీ నాయకులు కూడా ఆయన మీద విమర్శలు చేస్తున్నారు. అయితే ఇది స్వతహాగా వచ్చే జనమే, వాళ్ళు జగన్ ని చూడటానికి ఒక మాజీ ముఖ్యమంత్రిగా లేకపోతే పార్టీ అధినేతగా అన్ని చూడటానికి వస్తున్నారు అనేది అయితే ఇక్కడ వైసీపీ నుంచి వినిపిస్తున్నమాట. ముందుగా రామారావు గారు మనతో చర్చించడానికి టీడీపీ నుంచి కంచెర్ల విజయభాస్కర్ గారు, అదేవిధంగా వైసీపీ నుంచి బొట్ల రామారావు గారు ఉన్నారు. ఇక్కడ రామారావు గారు ముందు చెప్పండి, నిన్న జరిగిన చిత్తూరు యాత్రతో సహా మిగతా చూసినట్లయితే అటు పల్నాడు యాత్ర కానీ మిగతా మామూలుగా సత్యసాయి జిల్లాలో జరిగినప్పుడు కానీ ఇదంతా కూడా ఒక భద్రతా వైఫల్యం, శాంతి భద్రతల సమస్య తెచ్చేటట్లు మీ అధినేత పర్యటనలు ఉంటున్నాయి అనే విమర్శల మీద మీరేమంటారు? నమస్కారం అండి. ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి ప్రతినిధి విజయభాస్కర్ గారికి అందరికీ కూడా నమస్కారం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన యొక్క సభలు సమావేశాలు కానీ ఆయన యొక్క టూర్ ప్రోగ్రాంలకు కానీ సరైన పర్మిషన్ ఇవ్వకుండా ప్రభుత్వం అడుగడుగున మోకాలు అడుగుతుందండి. మొట్టమొదట అట్లాగే ఆయన మొట్టమొదటి నుంచి కూడా ఆయన ప్రజాభిమానం కలిగినటువంటి నేత కాబట్టి ఓదార్పు యాత్ర నుంచి కూడా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన మీద ఉన్నటువంటి మమకారంతో వాళ్ళు ఎవరికి వాళ్లే ఇండివిజువల్ గా బయలుదేరి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలన్నటువంటి ఆకాంక్ష మనం ఓదార్పు యాత్ర అప్పటి నుంచి కూడా చూసినటువంటి పరిస్థితి. ఆయనకు ప్రజాదరణ ఉన్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం ఆయన ప్రజల్లోకి వచ్చారు, ఓదార్పు యాత్ర చేశారు, తర్వాత పార్టీ పెట్టారు, తర్వాత పాదయాత్ర చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి. ఈ క్రమంలో కాకతాళీయంగా 3 పార్టీలు కూటమి కట్టి ఏదైతే కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి ఈవీఎంల అంశంలో కూడా పోలింగ్ రోజున పోలైన ఓట్లకు లెక్కింపు ఓట్లకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఎన్ని అనుమానాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చూస్తే భయపడతా ఉంది కూటమి ప్రభుత్వం. ఆయన చూస్తేనే భయపడతా ఉంది. ఎందుకంటే మనం చూసామండి, గుంటూరులో మిర్చి యార్డును సందర్శించినప్పుడు ఆయనకు ఎటువంటి భద్రతా సౌకర్యాలు కల్పించలేదు. ఆ రోజుకి Z+ కేటగిరీ భద్రతలో ఉన్నటువంటి వ్యక్తికి, మాజీ ముఖ్యమంత్రికి సరైన భద్రతా వ్యవస్థను కల్పించలేనటువంటి ఈ కూటమి ప్రభుత్వం. అట్లాగే మనం చూసాం, పొదిలికి సంబంధించి అక్కడ పొగాకు రైతులు పరామర్శించాలి, పొగాకు రైతులు గిట్టుబాటు ధరలు రావట్లేదని అక్కడ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలని ఇక్కడ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు శాసనసభ్యులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎస్పీ గారికి పర్మిషన్ కోసం పెడితే ఇవ్వలేదు, పర్మిషన్ రాలేదు. కేవలం మీరు ఏదైతే రైతులతోటి భేటీ అయ్యి ఆ యొక్క పొగాకు బోర్డు నుంచి తిరిగి వెళితే మాకు అభ్యంతరం లేదని చెప్పి పోలీసులు చెప్పిన మీదట ఆ కార్యక్రమం రూపొందించడం జరిగింది. ప్రజాభిమానం కానీ రైతాంగం కానీ ఆగరు కదండి ఇక్కడ. అదంతా కూడా తెలుసు, ఇదంతా కూడా ఇంటెలిజెన్స్ ఉంది ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా జనం తరలి వస్తారనేది తెలుసు. అయినా కూడా ఏర్పాటు చేయటంలో వాళ్ళంతా కూడా ప్రభుత్వం విఫలం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అదే కోవలో చూసాం, ఇక్కడ చిత్తూరు జిల్లా ఏదైతే బంగారుపాలెంలో తోతాపూరి మామిడి రైతులకు సంబంధించి గిట్టుబాటు ధరలు రావట్లేదనేది. ఇక్కడ 76,000 మంది రైతులు ఆ ప్రాంతంలో ఆ మామిడి సాగు చేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా గిట్టుబాటు ధర ఉందండి. మా గత ప్రభుత్వంలో ఏదైతే మా యొక్క జగనన్న ప్రభుత్వంలో కేజీ 22 రూపాయల నుంచి 29 రూపాయల ధర పలికి ఇలా హీనాతి హీనంగా 8 రూపాయలకు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఆ రైతులు ఆదుకోవాలనేటువంటి ప్రభుత్వాలు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రైతులతో భేటీ అయి సందర్శించడం జరిగిందండి. దీన్ని ఎట్లాగైనా సరే ఆపాలనే ప్రయత్నంతో కూటమి ప్రభుత్వం అడుగడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ రామారావు గారు, మీకు పల్నాడు సంఘటన తరువాత ఇక్కడ సెక్యూరిటీలో శాంతి భద్రతల సమస్య వస్తుంది కాబట్టి మీకు 500 మటుకే పర్మిషన్ ఉంది యార్డ్కి. అంటే అక్కడ మామిడి మార్కెట్ కి దగ్గరకి రావడానికి 500 మంది పర్మిషన్ ఉంది.
అదేవిధంగా హెలిపాడ్ దగ్గరికి 30 మందినే పర్మిషన్ ఉంది అని ఇచ్చినా కూడా ఇక్కడ వందల సంఖ్యలో అక్కడికి జమకూడారు. దానివల్ల ఒక శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందనేది ఇక్కడ తెలుగుదేశం నాయకులు కానీ ఇటు ప్రభుత్వం నుంచి పోలీసుల నుంచి కూడా వస్తున్న ఆరోపణ. ఇక్కడ ఆరోపణలో పసలేదండి. ఇవన్నీ కూడా అసంబద్ధమైనటువంటి ఆరోపణలు. 500 మందిని ఎక్కడ లెక్క పెడతామండి మనం? ఎవరిని ఆపగలుగుతాం చెప్పండి? అది వైఎస్ఆర్‌సీపీ చేతిలో లేదు. అది ప్రభుత్వం 500 మందిని ఎట్లా లెక్కిస్తది? లేకపోతే హెలిప్యాడ్ దగ్గర 30 మందిని ఎట్లా లెక్క పెడతారు? ఇక్కడ ప్రతిపక్ష నాయకుడిగా ఏదైతే మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకుండేటటువంటి క్రేజ్ వేరు. ఈరోజు ఒక గ్రామ స్థాయిలో 500 మంది జరుగుతుందండి. ఆయన రాష్ట్ర స్థాయిలో ఆయన పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిగా వస్తుంటే జనాభిమానం అనమాట. ఏదైతే ఆయన వల్ల లబ్ధి పొందినటువంటి కుటుంబాల్లోని వ్యక్తులు ఆయన కనపడాలి, ఆయన చూడాలన్నటువంటి ఆతృత ఆ యొక్క దాంతోటి జనమంతా కూడా రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతే తప్ప ఈ ప్రభుత్వం ఏంటి ఆయన పక్కన జనం కనపడితే, ఆయన వచ్చినప్పుడు జనం కనపడితే వీళ్ళకి ఉనుకు పుడుతుంది. ఎందుకంటే వీళ్ళ నాయకుడు చూసాం మొన్న ఈ మధ్య 2, 3 అమలాపురం ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్ మోడల్‌లోనే ఆయన డోర్ పట్టుకొని ఉన్నాడు. 10 మంది జనం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ ఈ పరిస్థితులన్నిటిని బేరీ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి జనాల్ని ఆఫ్ చేయాలి. అప్రతిహతంగా ఆయనకు వస్తున్నటువంటి ప్రజాభిమానాన్ని మనం ఏదో ఒక విధంగా అధికారాన్ని అడ్డు పెట్టుకొని అడ్డగించాలనేటువంటి ఆలోచన విధానంతోటి వాళ్ళ చర్యలు ఉంటున్నాయి తప్ప, వాళ్ళ మాటలు ఉంటున్నాయి తప్ప, ఇక్కడ ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్ గా ప్రభుత్వం ముందుకు పోవట్లేదండి. ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు చేయాల్సినటువంటి ఏర్పాట్లు చేయకుండా ఆటంకపరుస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. అట్లాగే ఆయన ఏదైనా సమావేశాలు, బహిరంగ సభలు పెట్టుకోవాలంటే మేము అనుమతించము అని చెప్పి కరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో, విధి లేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటనలన్నీ కూడా ధైర్యంగా ముందుకు పోయి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రామారావు గారు ఆరోపించినట్టుగా విజయభాస్కర్ గారు మీరు చెప్పండి, ఇక్కడ కావాలనే ఒక ప్రతిపక్ష నాయకుడిని కట్టడి చేసే పనులు ప్రభుత్వం చేస్తుందా? మీ నుంచి అంటే మీ ప్రభుత్వం కానీ వీళ్ళంతా కూడా కావాలని పోలీసుల్ని అడ్డం పెట్టుకొని మొత్తం కూడా కట్టడి చేయటానికి ప్రయత్నిస్తుందా? అదే వైసీపీ చేస్తున్న ప్రధానంగా చేసే ఆరోపణ. దానికి నిజంగానే ప్రభుత్వం కట్టడి చేస్తుందా? జగన్ ని చూసి ప్రభుత్వం భయపడుతుందంటారా? అలా అంటే దురుద్దేశం ఉంటే జగన్ బయలుదేరే ప్రదేశంలోనే హౌస్ అరెస్ట్ చేస్తారు. ఎవరైనా హౌస్ అరెస్ట్ చేస్తారు. ఆయన ఇప్పుడు పరామర్శల పేరుతో, ఓదార్పుల పేరుతో పోయి ఆయన రాజకీయాలు చేయడం ఆయనకు అలవాటు. పోతే అది ఆయనకి ఆనవాయితీగా మారింది. ఒకసారి ఆయనకి కలిసి వచ్చింది, తిరిగి దాన్నే నమ్ముకున్నాడు. ఏదో ఒకటి ఇప్పుడు ఆయన పేపర్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు, తను ఉండే ప్యాలెస్ నుంచి, తను ఎక్కడుంటే అక్కడి నుంచి ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు, లేదా అసెంబ్లీ జరిగేటప్పుడు అసెంబ్లీకి పోయి మాట్లాడొచ్చు, లేదంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎలక్ట్రానిక్ మీడియాలో అయినా చెప్పొచ్చు, లేకపోతే ఒక వీడియో ఆయన రిలీజ్ చేయొచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నాయి. పోతే రాజు వెంటనే రవి తేజములగా అన్నట్టు రైతుల పరామర్శకు పోయినప్పుడు ఓన్లీ అది ఒకే ఒక ఎజెండా, మామిడి రైతులు పరామర్శకు పోయినప్పుడు దాన్ని బల ప్రదర్శనగా మార్చుకోవడం అనేది వాళ్ళు ఇచ్చిన ఆంక్షల్ని, వాళ్ళు ఇచ్చిన రూట్ మ్యాప్ ని ఫాలో కాకుండా 6 కిలోమీటర్ల ర్యాలీకి అవసరమైన విధంగా వాళ్ళు జన సమీకరణ ముందుగానే ప్లాన్ గా చేసుకోవడం జరిగింది. ఇవన్నీ ఇంతకు ముందు ఉన్న ఎక్స్పీరియన్స్ తో ప్రభుత్వం గట్టిగా నిఘా పెట్టింది. డ్రోన్లతో, ఇతర కెమెరాలతో మొత్తం అన్ని చిత్రీకరించారు. ఒక ఆయన దేవేంద్ర అనే ఒక న్యాయవాది తీసుకొచ్చి మామిడి పండ్లు రోడ్డు మీద పోయడం, ఇంకొక శేఖర్ రెడ్డి అనే మాజీ సర్పంచ్ అందుకు సహకరించడం, ఇంకొక ప్రకాష్ రెడ్డి తోటలో నుంచి ఒక్కసారిగా 5 ట్రాక్టర్లు బయటికి రావడం, అవన్నీ రోడ్డు మీద ఇచ్చేయడం, అందులో ఒక ఇద్దరు దొరికిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం, ఇదంతా జరిగింది. ఇప్పుడు రక్షలు రావిళ్ళు ముఖ్యమా? పోతే నువ్వు ఏ పర్పస్ తో రైతులను కలవాలనుకుంటున్నావో, నువ్వు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, నీది ఒక సొంత పార్టీ, రాష్ట్ర పార్టీ, మరి మాజీ ముఖ్యమంత్రి అనే దానికంటే ఇక్కడ పార్టీ అధ్యక్షుడు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, ఎవరైనా ప్రజల దగ్గరికి పోవచ్చు, అందుకు అభ్యంతరం ఏం లేదు. అలాంటి అభ్యంతరం నిజంగా ఉంటే ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి అసలుకి ఇంట్లో నుంచి కథలనివ్వరు కదా పోలీసులు. అలాంటి ఉద్దేశం లేదు. పోయి తిరగవచ్చు, శాంతి భద్రతలు తలెత్తకుండా చూడాలి.
అదొకటే పాయింట్. ఇక్కడ వస్తున్న జగన్తో వస్తున్నటువంటి తేడా ఏంటంటే లా అండ్ ఆర్డర్ విషయంలో రెచ్చగొడతాడు. పోలీసుల్ని ఏమి హెచ్చరించాడు, డిఐజీలని ఎస్పీలని ఏమని హెచ్చరించాడు, ఐజీలని వీళ్ళందరినీ, ఉన్నత పోలీస్ అధికారుల్ని విపరీతంగా ఎలాగంటే అలా మాట్లాడాడు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. పోతే ఈ రఫరాలు ఇవన్నీ ఏంటి, వాళ్ళ కార్యకర్తలు ఏమన్నారు, ఒక డిఎస్పీ చేయి నరికేయమన్నారు, ఒక డిఎస్పీ తోపులు అట్లా కింద పడితే తొక్కుంటా పోయారు. వాళ్ళ కార్యకర్తలకు కొంతమందికి గాయాలైనాయి తోపులాట్లో. ఇవన్నీ కాదు, నీ పర్పస్ ఏంది, రైతుల దగ్గరికి పోవాలా, శాంతియుతంగా పో, మామూలుగా పో, కొంతమందిని ఎంట పెట్టుకొని పోయి కలువు, మాట్లాడు, ఆ సమస్య మీద నీ అభిప్రాయాలు తెలియచేయి, నీకు హక్కు ఉంది. ప్రజాస్వామ్యం ఇది, రాచరిక వ్యవస్థ కాదు ఇది. రాజకుమార్ లాగా నేను వెళ్తున్నాను, నాకు ఎవరు ఆంక్షలు విధించకూడదు, పోతే నా ఇష్టం నా రాజ్యం అన్నట్టుగా వ్యవహరిస్తే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. ఇంట్లో తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అదేవిధంగా ఒక ప్రభుత్వానికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, శాంతి భద్రతలు ముఖ్యంగా. మనది కొత్త రాష్ట్రం, పోతే రాజధాని లేదు, పోతే నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరచడానికి పోలవరం అంటున్నారు, మళ్ళీ వనగచెర్ల, అట్లాగే అంద్రేనేవా, గాలేరునగిరి, వీటన్నిటిని స్ట్రెంగ్తన్ చేస్తున్నారు. ఇంకా కొన్ని కొత్త ప్రాజెక్టులు, చిన్న చిన్న ప్రాజెక్టులు, వాటన్నిటిని ఇది చేస్తున్నారు, ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా కొన్ని విమానాశ్రయాలు, అదేవిధంగా స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ కి నిధులు తెచ్చారు. మళ్ళా థర్డ్ బ్లాస్ట్ ఫర్నెస్ ఓపెన్ అయింది, రోజు 4,200 టన్నులు కొత్తగా మళ్ళా ఉక్కు ఉత్పత్తి స్టార్ట్ అయింది 3వ బ్లాస్ట్ ఫర్నెస్ ద్వారా. ఈ రకంగా చేస్తున్నప్పుడు కొంతకాలం వేచి చూడాలి, అవకాశం ఇవ్వాలి ప్రభుత్వం. అలా ఇవ్వకుండా వచ్చే రంగానే ఢిల్లీకి పోయి ఆడ ధర్నా చేసి రాష్ట్రపతి పరిపాలన పెట్టండి. పోతే మీ ప్రసంగంలో కూడా మొదట మీ ఉపోద్ఘాతంలో కూడా డిబేట్ ఆదిలో మీరు దండయాత్ర అన్నారు. అలా ఉంది, మధ్యయుగాల నాటి దండయాత్ర లాగా ఉంది. ఇప్పుడు నేనంటే జనం కాదు, మీరే ఆరోపిస్తున్నారు దండయాత్ర చేస్తున్నారని వైసీపీని. అంటే ఇప్పుడు ఇది మధ్యయుగాల నాటి దండయాత్ర లాగానే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వానికి దురుద్దేశం ఉంటే ఎంతసేపు కట్టడి చేయడం, ఎంతసేపు? అలాంటి దురుద్దేశం లేకనే కదా సంవత్సరం 4 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛగా తిరగలుగుతున్నాడు. అలాంటి దురుద్దేశం ఉంటే ఇంత స్వేచ్ఛగా తిరుగుతాడా? ఆయనలాగా అరెస్టులు, ఆయనలాగా థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఇంతవరకు ఏం ఉపయోగించలేదే. ప్రభుత్వాన్ని నిందించడానికి కూడా కాస్త ఆత్మావలోకనం చేసుకోవాలా, సింహావలోకనం చేసుకోవాలా, గతానికి ఇప్పటికీ. ఇప్పుడు మనం ఉన్న పార్టీని గౌరవించుకోవచ్చు, మన నాయకుడి పట్ల విధేయత ఉండొచ్చు, కానీ మన లోపాలను కూడా మనం గమనించుకోవాలి. సద్విమర్శ అనేది ఉండాలి ఏ పార్టీలో కూడా. పోతే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఆనాటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాని దగ్గర పెట్టుకుంటే, ఇప్పుడు మా ప్రభుత్వ విధానాలను పోల్చుకుంటే ఏది బెటర్ అనేది మళ్ళా ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అంతా ఏంటంటే రాజ్యాంగానికి లోబడి ఆయన పనిచేయడు. తనది ఒక ప్రత్యేక ప్రపంచం, తన బాధను ప్రపంచం బాధని చేయడానికి ప్రయత్నిస్తాడు. ప్రపంచం బాధ తనదిగా అనుకోడు. అలానే ఏదో ఒక సాకు కావాలి. ఆ రైతులు మొన్న పొదిలిపోయాడు, ఆ బేళ్లన్నీ ధ్వంసం చేశారు. అక్కడ జరిగింది చూశాడు, పల్నాడులో ఏం జరిగింది చూశాడు, తెనాలికి ఎందుకు పోయింది మీకు తెలుసు. మరి ఇలాంటివన్నీ వీడియో ఉంది, ప్రెస్ మీట్లు ఉన్నాయి, లేకపోతే పోలీస్ పర్మిషన్స్ ప్రకారం నిబంధనలు ఉల్లంఘించకుండా పోవచ్చు, ఎన్నో ఉన్నాయి. లెక్కలే. ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ ని ఎవరో తెలుగుదేశం కార్యకర్త ఒక మాట అన్నాడని చెప్పి వెంటనే అదుపులో తీసుకున్నారు. అంటే ఇది వ్యవస్థలను కాపాడాలా, ఆదర్శంగా ఉండాలా అనే ఉద్దేశంతో, ఎంతో సహనంతో రాజ్యాంగానికి లోబడి పరిపాలన జరుగుతుంది. ఈ రాజ్యాంగ షరతులను ఉల్లంఘిస్తాం, చట్టాలను మేము ధిక్కరిస్తామంటే కుదరదు. అక్కడ వస్తుంది తేడా. పోతే రేపు ఇంకో జిల్లా పరామర్శ అంటాడు, ఆయన ఎక్కడికి పోతే అక్కడ అపశృతి. మరి ఎంతకాలం చూడాలి ఇది? ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కూడా జనంలో తిరగాల్సిన బాధ్యత ఉంది. రామారావు గారు మీరు చెప్పండి. అమ్మును, ఆయన ఓపుకున్నంతకాలం తిరగమని ఎవరు కాదన్నారు? ఇది ప్రజాస్వామ్యం, ఆయనకి హక్కు ఉంది. ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి తిరగవచ్చు. అయితే రాజ్యాంగానికి ఉంటుంది. అందుకే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా సరే బయటకు వస్తే చాలా ఇబ్బంది పడిపోతున్నారు, చాలా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నారు. నేనేమంటానంటే
ఇప్పుడు విజయభాస్కర్ గారు మాట్లాడిన దాంట్లో ఢిల్లీలో ధర్నా చేశారు. ఎందుకు చేశారండి? ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దమనకాండ తెలియదా? ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాక ప్రమాణ స్వీకారానికి ముందే ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడే వీళ్ళు చేసినటువంటి దమనకాండ ఈ రాష్ట్రంలో ప్రజలు మర్చిపోరు. ఇది చారిత్రాత్మకమైన దమనకాండ. ఇప్పటికే వీళ్ళు 766 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద హత్యాయత్నాలు చేశారండి. అట్లాగే 2466 అక్రమ కేసులు పెట్టారు. 36 మందిని చంపేశారు. అట్లాగే 500 మంది నాయకులు, యాక్టివిస్టులను జైలుకు పంపారండి. ఇదంతా కూడా 440 మంది సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేయించి 79 మందిని జైల్లో పెట్టారు. 11 మంది జర్నలిస్టుల మీద ఈ రాష్ట్రంలో దాడి చేసి 63 మందిపై కేసులు పెట్టి 8 మందిని జైలుకు పంపించారు. 73 మంది ప్రజా సంఘాల నాయకులపై కేసులు పెట్టారు. 198 మంది మహిళలు, బాలికల పేద అత్యాచారాలు, రేపులు జరిగినాయి, లైంగిక దాడులు జరిగినాయి. ఈ విధమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే ఇది అప్రకటిత ఎమర్జెన్సీనా, లేకపోతే ఇక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తుందా, లేకపోతే నియంతృత్వ ప్రభుత్వం నడుస్తుందా అనేది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అంటే గత ప్రభుత్వంలో కూడా ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. తెలుగుదేశం వాళ్ళని మొత్తం కూడా కట్టడి చేశారు, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారని ఆయన రెడ్ బుక్ రాసుకున్నాడు కదా లోకేష్ గారు కూడా. అది అక్కడే పొరపాటు అండి. ఇప్పుడు రెడ్ బుక్ అనేది రాజ్యాంగబద్ధమా చెప్పండి కేకే గారు? ఇప్పుడు రెడ్ బుక్ అనేది అది అప్రజాస్వామికమైనటువంటి విధానం. వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి తెచ్చి, అసలు రెడ్ అంటే బ్లడ్ కదండి. వీళ్ళు డైరెక్ట్ గా మేము బ్లడ్, మిమ్మల్ని ఈ యొక్క బుక్ చూపించి వాళ్ళు మేము రక్తం వచ్చేటట్లుగా మిమ్మల్ని హింసిస్తామనే కదా దాని అర్థం. అసలు ఒక రాజకీయ పార్టీ, దానికి సంబంధించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి లోకేష్ ఈ రెడ్ బుక్ ప్రస్తావన తీసుకురావచ్చా చెప్పండి? నిజంగా కనుక వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తే ఈ యొక్క రెడ్ బుక్ అని చూపించినటువంటి వ్యక్తి దానికి సంబంధించినటువంటి పార్టీకి షోకాజ్ నోటీసులు ఇవ్వాలి. అవసరమైతే ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయడానికి కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కదండి ప్రజాస్వామ్యంలో. ఇక్కడ ఎక్కడ నుంచి ఇది మొదలైంది అనేది కూడా మనం బేరీ చేసుకోవాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా చాలా దుర్మార్గాలు జరిగినాయండి. 2014-19 మధ్య కూడా మనం చూసాం రకరకాలుగా. అసెంబ్లీలోనే బోండా ఉమా అనేటువంటి వ్యక్తి పాతేస్తాను, చంపేస్తానని చెప్పి మాట్లాడినటువంటి సందర్భంలో ఎవరు మాట్లాడలా మనం చూసాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, మా నాయకురాలు ఏదైతే ఆర్కే రోజా గారి మీద కానీ చింతకాల అయ్యన్న పాత్రుడు మాట్లాడేటువంటి భాష చండాలమైనటువంటి భాష మాట్లాడేది. అంతా కూడా ఈ భాష అంతా కూడా ఈ బూతులు, తిట్లు పురాణం కానీ, ఈ యొక్క విధ్వంసం కానీ, ఈ యొక్క చంద్రబాబు మానస పుత్రిక అని నేను అంటాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎక్కడ క్రెడిబిలిటీ లేదండి. ఆయన చెప్పేది ఒకటి, మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చేది, ప్రజలు మోసగించేది, తర్వాత మరలా వేరే మాట్లాడతారండి. సంపద సృష్టించి ఇన్ని పథకాలు అమలు చేస్తానని ఈ రోజు నా బడ్జెట్ లేదని అబద్ధాలు చెప్తున్నాడు కదండి. 4.0 అని 4వ దఫా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తికి ఉన్న అనుభవ రీత్యా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదండి. ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్ మోసపూరితమైనటువంటి విధానంతో రాజ్యాధికారంలోకి వచ్చి తమ ఆస్తులు పెంచుకోవాలి, తమ అనుయాయుల ఆస్తులు పెంచాలి, తమ కాడ రాజ్యాధికార దండం పెట్టుకొని రాజదర్పణం ప్రదర్శించాలి, రాజు యువరాజు మాదిరిగా లోకేష్, చంద్రబాబు నాయుడు వ్యవహరించాలి. ఈ విధమైనటువంటి విధానంతో నిరంకుశ విధానాలతోటి ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది తప్ప ప్రజాపాలన ఎక్కడా కూడా జరగట్లేదు. ప్రతిపక్ష నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వమని ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ఆ యొక్క స్పీకర్ ని ఒక లేఖ రాస్తే సంవత్సర కాలంగా పెండింగ్ పెట్టేది ఏంటంటే ఆన్సర్ చేయండి, ఎస్ఆర్ నో. ఇక్కడ అదేమంటే అసెంబ్లీకి రావట్లేదు, ప్రజలే ప్రతిపక్షంలో వద్దని చెప్పారు అని చెప్తూనే ఉన్నారు. విజయభాస్కర్ గారు మీరు చెప్పండి, నిజంగా ప్రభుత్వంలో వైసీపీ నేతల నోరు కన్నా ఇప్పుడు మామూలుగా వీళ్ళు అంటే తెలుగుదేశం నాయకుల అరుపు తప్పి మాట్లాడుతున్నారా, వైసీపీ నాయకులు అరుపు తప్పి మాట్లాడుతున్నారంట? రెండే అనే పరిస్థితి ఉందా? అదేం కాదు. ఇప్పుడు రెడ్ బుక్ అని అన్నారు. రెడ్ బుక్ అంటే ప్రమాదకరమైన వ్యక్తులని అర్థం. రెడ్ ని మనం ప్రమాదానికి సంకేతంగా చూస్తాం. అంటే యువగళం పాదయాత్రలో ప్రజల నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చాయి, వినతులు వచ్చాయి, ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో ప్రధానమైనటువంటి రాజ్యాంగ ఉల్లంఘనలు, శాసన ఉల్లంఘనలు చేసిన వాళ్ళని, అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిని, ప్రజల్ని హింసాయుతంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళని, వాటిలో గ్రావిటీ ఎక్కువ ఉన్న వాళ్ళని కొంతమంది పేర్లు నోట్ చేసుకోవడం జరిగింది. రెడ్ బుక్ అనేది అందుకు పేరు పెట్టడం జరిగింది. అంటే ప్రమాదకరమైన వ్యక్తుల జాబితా
అంటే అది ఈ ప్రజల నుంచి వచ్చిన అద్భుతంగా ఫిర్యాదు ఆధారంగా రూపొందించిన ప్రమాదకర వ్యక్తుల జాబితానే రెడ్ బుక్. వ్యక్తులు అని చెప్పి రెడ్ రెడ్ బుక్ బుక్ రాయమని అది చట్టం నేను ఉంది. ఇచ్చే నిర్వచనం అది. అది భారత యోగ రాజ్యాంగం వాళ్ళు వైనాట్ 175 అన్నారు. వాళ్ళ జోస్యాలు వాళ్ళ మాటలు ఎట్టుంటాయంటే ఆడంబరంగా ఉంటాయి, ఉత్తర కుమార ప్రగల్భాలుగా ఉంటాయి, ఆడంబరంగా ఉంటాయి. వైనాట్ 175 అన్నారే, అక్కడ ఎన్ని సీట్లు వచ్చాయి? పోతే చంద్రబాబు అబద్ధాలు అయితే మద్యపాన నిషేధం ఏమైంది? మద్యపాన నిషేధం ఏమైంది? ఎన్ని చెప్పాడు ఇట్లా, రామరాజు ఎన్ని చెప్పాడు. ఉండి చెప్పనివ్వండి. మరి ఇప్పుడు అబద్ధాలు ఎవరియో, చంద్రబాబు అబద్ధాలు అని చెప్పి చంద్రబాబు మీద దుష్ప్రచారం చేసి తను రాజ్యాధికారానికి వచ్చాడు. ఒక్కసారి అని చెప్పి పోతే తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. సోనియా గాంధీ దగ్గర విఫలమయ్యాడు. తర్వాత ఈ పార్టీ ఎవరో రిజిస్టర్ చేసుకున్న పార్టీని ఆయన మోసం చేసి ఆయన మీద ఆ కోర్టులో కూడా అది ఫిర్యాదు దాఖలైంది. కోర్టులో ఫిర్యాదు దాఖలైంది. ఆ వైఎస్ఆర్ పోతే అసలు జగన్ రెడ్డి మోసాలని ఇప్పుడు చంద్రబాబు మీద దుష్ప్రచారంతో ఒక్కసారి అని చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఏదో కాస్త యువరక్తం చూద్దాము ఈయన పరిస్థితి అని చెప్పి ఇచ్చారు. ఇస్తే ఏం చేసింది? అల్లకల్లోలం చేశాడు. ఇంత ఈనాతీనంగా ఓడిపోయాడు. మరి వాటిని దృష్టిలో పెట్టుకుండా చంద్రబాబు అబద్ధాలంట, జగన్మోహన్ రెడ్డి అబద్ధాలని, జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనని, ఆయన పరిపాలనలో అక్రమాలు అన్యాయాలు తీవ్ర రూపం దాల్చేయని, వాటిని అదుపు చేయాలని, పోతే వీళ్ళని కట్టడి చేయకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుందని చెప్పేసి ప్రజలు ఓట్లు కొమ్మరిచ్చారు, ఆయన పక్కన పెట్టారు. మరి అది తట్టుకోలేకున్నాడు. ఎందుకంటే ఇవన్నీ కాదు, ఢిల్లీకి పోయి మెడలు వస్తానన్న పెద్ద మనిషి అక్కడికి పోయి శుక్రవారం వాయిదాలకు పోకుండా ఎలా చేసుకోవాలా, సిబిఐ కేసులు ఈడీ కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలా, ఈ బిజినెస్, అతను ఒక బిజినెస్ మ్యాన్, బిజినెస్ ఆలోచనలు అతని అంట. పోతే అతనికి ఒక ముఠా ఉండాలా, అవినీతి పనులు చేసే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్లు వీళ్ళంతా కావాలి ఆయనకి. అంబటి రాంబాబులు, రోజాలు, నానీలు, వంశీలు వీళ్ళంతా కావాలి ఆయనకి ఇలాంటి క్యారెక్టర్లెస్ ఫెలోస్ అంతా పక్కన పెట్టుకుంటాడు. దేశభక్తి లేని వాళ్ళు, సేవా నిర్తయ్ అనే ముసుగులో వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాన్ని ఒక వ్యాపార కేంద్రంగా పెట్టుకున్నారు. వీళ్ళకి అధికారం అనేది ఒక అంటే రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని సంపాదించుకోవాలని ఇది తప్పితే వ్యాపారం చేసుకొని సంపాదించుకుందామే, వ్యవసాయం చేసి సంపాదించుకుందామే అనే ఆలోచనలు ఉన్నవాడు కాదు. ఆధిపత్య ధోరణి కావాలి. మళ్ళా మేము పెద్ద గట్టికులు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు లేకపోతే 11 సిబిఐ కేసులు ఎందుకున్నాయి జవాబు చెప్పాలా? 7 ఈడీ కేసులు ఎందుకున్నాయి? 43,000 కోట్ల ఆస్తులు ఎందుకు సీజ్ చేశారు? వాటి జవాబు చెప్పరు. చంద్రబాబు అబద్ధాలు అంటారు. మరి చంద్రబాబు మీద ఈ విధంగా దుష్ప్రచారం చేసి ఒకసారి నీకు ఎల్లకాలం ఆ పప్పులు అడిగితే ప్రజలు అమాయకులు అనుకుంటున్నారు. పోతే ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ చేసేది మమ్మల్ని డైవర్షన్ అనేది, ఇది వాళ్ళ ఆలోచన విధానం. మరి ఇప్పుడు ఇంకోటి జ్యూస్ ఫ్యాక్టరీ పెద్దిరెడ్డికి ఉంది. మరి ఆ జ్యూస్ ఫ్యాక్టరీ పెద్దిరెడ్డి రేట్ ఇవ్వచ్చు కదా, ఇంకందరూ అదే ఫాలో అవుతారు కదా. ఆయన వైసీపీకి ముఖ్య నాయకుడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి నీ జిల్లాకు వస్తున్నాను, నీకు ఒక జ్యూస్ ఫ్యాక్టరీ ఉంది, నువ్వు ఒక రేట్ ఇస్తే అందరూ అది ఫాలో తప్పదు కదా అని చెప్పాడా? చెప్పలేదు. పైగా జ్యూస్ ఫ్యాక్టరీ తెరవలేదంటాడు. అంటే జూన్ ఫస్ట్ వీక్ లో తోతాపురి అనే ఫ్రూట్ వెరైటీ జూన్ ఫస్ట్ వారం నుంచి దిగుబడులు పెరిగాయి. అప్పుడు ఓపెన్ చేస్తారు కానీ నిల్వ లేనప్పుడు, సరుకు లేనప్పుడు ఫ్యాక్టరీలు ఓపెన్ చేయరు కదా వాళ్ళు. సీజన్ అంటే నాకు చిత్తూరు జిల్లాను గురించి అవగాహన ఉంది. నేను ఆ జిల్లాకి చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంవత్సరాలు జిల్లా ఇన్ఛార్జి నేను చిత్తూరు జిల్లాకి. ఆ జ్యూస్ ఫ్యాక్టరీల సంగతి నాకు తెలుసు. పోతే మాకు మామిడి తోటలు ఉన్నాయి, మాకు తెలుసు. గతంలో మామిడి తోటల్లో అవన్నీ గాలి వానలకి రాలిపోతాయి, పురుగు పడుతున్నాయని కొంతమంది అంటే ఒక తోతాపురి కాదు మిగతా రకాల సంగతి చెప్తున్నా. వర్షాలకు పురుగు పడుతుందని చెప్పేసి కొంతమంది జ్యూస్ ఫ్యాక్టరీలు ముందుకు రాలి. తోతాపురి లేట్ గా వచ్చింది, అందుకని ఫ్యాక్టరీలు అవి వచ్చిన తర్వాత సరుకు నిల్వలు పెరిగిన తర్వాత వాళ్ళు ప్రారంభించారు.
అదొక ఆరోపణ చేశాడు. పోతే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ బాగలేదని చెప్పేసి జ్యూస్ ఫ్యాక్టరీస్ వాళ్ళు నిరాకరించారు కొన్ని. పోతే పెద్దిరెడ్డి ఆదర్శంగా ఉండొచ్చు కదా. మరి ఆ పెద్దిరెడ్డి భూములన్న కబ్జా చేశాడు. ఆయనకి చంద్రబాబు నాయుడు గారి మీద యూనివర్సిటీ దగ్గర నుంచి విపరీతమైన విద్వేషం పెంచుకున్నాడు. పోతే ఆయన ఏదో పెద్ద శీలవంతుడిలాగా చంద్రబాబు నాయుడిని యూనివర్సిటీ నుంచి తలపడుతున్నాడు, కాచుకొని ఉన్నాడు. పోతే ఆయన పప్పులు కొంతకాలం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన పప్పులు ఉడకల, పెద్దిరెడ్డి పప్పులు. వాళ్ళ అబ్బాయిని మభ్య పెట్టి ఆయన దగ్గర రైట్ హ్యాండ్ పోయి చక్రం తిప్పాలనుకున్నాడు. చంద్రబాబు నాయుడు మీద బాల్యం నుంచి ఆయన పెట్టుకున్న విద్వేషం, అది దుష్ప్రచారం. పోతే పెద్దిరెడ్డి, ద్వారకానాథ రెడ్డి వీళ్ళంతా ఏం చేశారు? పెద్దిరెడ్డి వాళ్ళ మరదల పేరుతో పెద్దిరెడ్డి కొడుకు ఏం చేశాడు? మద్యం కుంభకోణంలో ఆయన కొడుకు లేడా? మరి వీళ్ళంతా కుంభకోణాలు మాస్టర్లు. సక్రమ మార్గంలో రాజమార్గంలో సంపాదించుకోవాలా, లేకపోతే ఉన్న పరిధిలో పంచాయతీ పరిమితం ఏదో సేవ చేసుకోవాలా? వీళ్ళందరికీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? వీళ్ళ ఆస్తులు ఎంత? 40 సంవత్సరాల నాడు వీళ్ళ ఆస్తులు ఎంత? అంతా పేద కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు. ఏ విధంగా ఏ రాజమార్గంలో వీళ్ళు సంపాదించారు? అవినీతి పనులు వాళ్ళు. విజయభాస్కర్ గారు, మీరు ఈ మావిడి సమస్యని ప్రభుత్వం వైసీపీ లేవనెత్తిన తర్వాతే ప్రభుత్వం రేట్లు పెంచడం కూడా ఇవన్నీ చేసింది. దానికన్నా ముందు మా ఫెడరల్ కూడా రాసింది, మొత్తం కూడా సమస్య అంతా కూడా హైలైట్ చేసింది మా ఫెడరల్ వెబ్సైట్ లో. ప్రభుత్వం రైతులు బాగా రేట్లు తక్కువ ఉన్నాయి వీటన్నిటిని కూడా అనేది మీ ఫెడరలే ముందు దాన్ని హైలైట్ చేసి. మరి 19 ఇప్పుడు 2021, 2023 సంవత్సరాలలో జగన్ రెడ్డి గారు పరిపాలనలో ఉన్నారు. అప్పుడు మామిడి ధరలు ఎంత? 29. అప్పుడు మామిడి ధరలు ఎంత? 6 రూపాయల నుంచి 8 రూపాయల మధ్యలో ఎక్కువగా మామిడి అమ్మింది తోతాపురి. ఏది అప్పుడు ఆయన ఎందుకు సమీక్షించలేదు? ఆయన ఎందుకు మద్దతు ధర ఇవ్వలేదు? మరి ఇప్పుడే సమీక్ష అంటే ఆయన అధికారంలో ఉంటే ఒక విధంగా, ప్రతిపక్షంలో ఒక విధంగా ప్రవర్తిస్తాడా? రామారావు గారు, మరి అప్పుడు రైతుల సమస్యలు కనపడలేదా? రామారావు గారు మీరు చెప్పండి, ఆయనకి ఆ కౌంటర్ ఎక్కి దీన్ని రామారావు గారు చెప్పండి. ఆయన ఇక్కడ ఒక అంశం, ఇది చిత్తూరు జిల్లా అనేది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా. ఆ జిల్లా రైతాంగం విషయం పట్టదండి. ఈయన మాత్రం 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లు, ఈ రోజు 20 లక్షల కోట్లు అంటున్నారు. అంటే ప్రజాస్వామ్యంలో ఎదగడానికి అవకాశం ఉంటది. ప్రజాస్వామ్యం అంటే సామాన్యుడు అసామాన్యుడు కావడానికి. నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన పైకి వచ్చాడు, ప్రజాస్వామ్యబద్ధంగా పైకి వచ్చాడు. రాజశేఖర రెడ్డి కుటుంబం అవినీతితో, అరాజకాలతో, మట్టలతో, ఫ్యాక్షన్లతో పైకి వచ్చింది. నిరూపిస్తాం. వాళ్ళది శీలం కోల్పోయిన, రకరకాలుగా శీలం కోల్పోయిన ఫ్యామిలీ అది, రకరకాలుగా. ఈ విధంగా అడ్డుదల మీరు విజయభాస్కర్ గారు వినండి. మంగంపేటలో నర్సయ్యను హత్య చేసి ఆ యొక్క మినరల్ ప్లాంట్ ని ఆక్రమించి రాజారెడ్డి కిరాతకాలు, మరి రాజశేఖర రెడ్డి మీద రాజశేఖర రెడ్డి కిరాతకుడు కాకపోతే సెక్రటేరియట్ లో కాల్పులు ఎందుకు జరిగినాయి ఉమ్మడి రాష్ట్రంలో? రిగ్గంగుల మాస్టరు ఎప్పుడైతే ఉమేష్ చంద్ర ఐపీఎస్ వచ్చాడో నీ ఆటలు సాగం అన్నాడు. అయితే ఆయన అప్పుడు స్వల్పకాలంలో వచ్చి కట్టడి చేస్తే 3,000గా పడిపోయింది ఆయన మెజార్టీ. అది పరిస్థితి, రాజశేఖర రెడ్డి పరిస్థితి. అది కాదు, ఆయన ఏదో 2-3 పథకాలు పెడితే మహానాయకుడు. ఆయన మహానాయకుడు. ఒక క్రిమినాలజీలో మాస్టర్స్ చేసిన కుటుంబం అది, క్రిమినాలజీ. మరి అంతటి అరాచక వ్యక్తులు, అవినీతి పరులు, దోపిడీదారులు, దొంగల ముఠాల పిండారాలు మించిన దొంగలు, మరి ఇన్ని బిరుదులు వాళ్ళకున్నాయి. చంద్రబాబు అబద్ధాల పుట్ట, చంద్రబాబు అవినీతి పడు. 2 ఎకరాలు అయినా అంటే ఏం తప్ప? 2 ఎకరాలు 200 ఎకరాలు సంపాదించుకోవచ్చు రాజమార్గంలో. నేను చెప్పేది రాజమార్గంలో. మీ లక్ష్యం ఎంత ముఖ్యమో మార్గం కూడా అంత ముఖ్యం కావాలని మహాత్మా గాంధీ పూజ్య బాపూజీ చెప్పాడు. మన లక్ష్యం ఎంత ముఖ్యమో మార్గం కూడా అంత ముఖ్యంగా. కానీ వీళ్ళ మార్గాలు మంచివి కాదు. వీళ్ళు దుర్బుద్ధులు ఉండేవాళ్ళు హత్యలు చేయిస్తారు, దౌర్జన్యాలు చేస్తారు, దాడులు చేస్తారు. వీళ్ళ కుటుంబానికి ఎంతమంది అవయవాలు కోల్పోయారు, ఎంతమంది వికలాంగులుగా మారిపోయారు, ఎంతమందికి ఎంత రక్త చరిత్రని కడప జిల్లాకి అంటగట్టారు. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమ పరిస్థితి అందరికి తెలిసిందే.
మరి ఈ జలయజ్ఞం పేరుతో ఎంత దోపిడీ చేశారు. ఈయన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని బెంగళూరులో ఉండి ఎన్ని కేసులు అవన్నీ సోనియా గాంధీ చిట్టా ఇప్పితే కదా ఈయన ముఖ్యమంత్రి కాలేకపోయింది. లేకపోతే తండ్రి శ్రమం అన్ని అడ్డం పెట్టుకుని కావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు కదా. మరి ఇవన్నీ మర్చిపోయి ఇంత అసలుకి వాళ్ళకి వచ్చి మహానాయకులని అసలుకి ఈ రాష్ట్రంలో వాళ్ళ పరిపాలనకి ఆ కుటుంబం ఉండడానికి లేదనేది చాలా మంది భావన. మరి వీళ్ళంతా మేధావులు అంటారు, చదువుకున్నాళ్ళు, వీళ్ళు పోయి ఆ జగన్ పంతం చేరడం, ఆయన్ని కీర్తించడం అనేది కరెక్ట్ కాదు. ఎవరైనా మీకు అర్థం కావట్లేదు. ఆగండి కొంచెం. ఇక్కడ ఒక అంశం అండి, ఆయన మైక్ అన్న కట్ చేయండి. ఆయన మరలా ఎత్తుకుంటాడు, మధ్యలో ఇంటర్ఫీర్ అవుతాడు. ఆయన చెప్పాల్సిందంతా ఇంకా సాగరిస్తా చెప్తూ ఉంటాడు. అది కాదు కదా. యువతలు కూడా ఇప్పుడు హోస్ట్ ఆయన కృష్ణకుమార్ గారిని మాట్లాడట్లేదు విజయభాస్కర్ గారు. మీరు అసలు మమ్మల్ని మాట్లాడిట్లా. మీరు చెప్పే పని మీరే పెట్టుకోండి డిబేట్. ఎందుకు వినండి, ఓపిక లేదు మీకు. వయసు పెరిగింది కానీ కుర్రోళ్ళ మాదిరిగా ఆవేశపడిపోతున్నారు. 89 ప్రజలకు విజయభాస్కర్ అంటే ఓపిక నిదర్శనం, సహనానికి నిదర్శనం అంటే. ఈ చంద్రబాబు ఓపిక ఉందా? 1999 కాబట్టి చంద్రబాబు ఏదైతే చూపించాడో అటువంటి వ్యక్తి ఈ రోజు 19 కోట్లని 1999 చెప్పాడు. ఈ రోజు లక్షల కోట్లు చూపిస్తున్నారు. మనకు తెలిసిందే కదండి ఆయన యొక్క ఆస్తులు ఏంటి, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అనేది మీకు తెలియదు విజయభాస్కర్ గారు. 1988 రాజారెడ్డి ఆస్తులు, కొండారెడ్డి ఆస్తులు, వాళ్ళు ఎవరికి ఏజెంట్లుగా పనిచేసి భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వకుండా ప్రజల్ని పీడిస్తున్న బ్రిటిష్ వారి మద్దతుదారులుగా ఉండి, వారి తాబేదారులుగా ఉండి, పంది మాంసం, గాడిద మాంసం, ఆవు మాంసం, హైందవ సమాజం దేవతగా పూజించే గోమాంసాన్ని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకు వడ్డించిన, హైందవులకు వ్యతిరేకంగా పనిచేసిన, భారతదేశ స్వాతంత్రానికి వ్యతిరేకంగా పనిచేసిన కుటుంబం రాజశేఖర రెడ్డి కుటుంబం అని చెప్పి నేను చరిత్రను తవ్వదలుచుకున్నాను. అట్టగా విజయభాస్కర్ గారు ఏమైనా మాట్లాడితే అర్థం ఉండాలి. చెప్పనివ్వండి, మమ్మల్ని కూడా చెప్పనివ్వండి. 88లో ఆయన కేవలం 36,000 ఆదాయం చూపించాడు. అది మీకు తెలుసా? ఒక పిటిషన్ సమాధానం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు అంతకుముందు అఫిడవిట్ చూపించారు. అదే 94వ సంవత్సరంలో ఎంత చూపించాడో మీరు తెలుసుకోండి. 94లో 19 కోట్లకే ఎగబాకేనని చెప్పాడు. ఇట్లా 95 నుంచి 2004 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆదాయం ఏంటి అనేది కూడా మీరు, ఆయన ఆస్తులు ఏంటి అనేది కూడా గమనించాలి. ఇక్కడ అవినీతి పరంగా సంపాదించాడు చంద్రబాబు అని మీరే ఒప్పుకుంటున్నారు. అదేమంటే ఎదురుదాడి చేస్తారు. మీ ఆస్తులు కూడా ఎవరు ఒప్పుకుంటున్నారు? ప్రజాస్వామ్యంలో సామాన్యుడు కూడా ఎదగడానికి, మంచి రాజ్య మార్గంలో ఎదగడానికి అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మీకు చిత్తశుద్ధి ఏ వ్యాపారం చేసి సంపాదించారో చెప్పగలరా? 88 తర్వాత ఏ వ్యాపారాలు చేశారో చెప్పగలరా? దాని మీద ఈసారి డిబేట్ కన్నా చెప్పుకోండి, చెప్పేదానికి సిద్ధంగా రండి. చంద్రబాబు పరుడు అనేది ఆయన ఆస్తులు ఆయన అబద్ధాలు ఏం చెప్పాడంటే, ఇప్పుడు సంవత్సర కాలంగా సూపర్ 6 ఎందుకు ఇవ్వలేదు? ఎన్నికలైన మరుసటి రోజు నుంచే మేము హామీలు అమలు చేస్తామని బాండ్ల మీద సంతకాలు పెట్టారు. ఉపయోగం ఏంటి? పవన్ కళ్యాణ్ కూడా ఈ రొంపిలోకి దించారు. ఇద్దరు కలిసి ప్రతి ఇంటికి బాండ్లు రాసిచ్చారు. మేము హామీ, బాబు షూరిటీ అని, మేము షూరిటీ ఉంటామని గట్టిగా మోసం చేస్తామని చెప్పారా లేదా? మేము వచ్చే సంవత్సరం రోజులైంది. అనే క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నది. ఆ రోజు మేము అధికారంలోకి వచ్చేళ్ళకి జగన్ రెడ్డి అంతా చెడగొట్టాడు. పోతే దాన్ని గాడిని పెట్టాము. ప్రజలకి పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రం కల్పించాం. ప్రజలు స్వేచ్ఛగా హాయిగా ఉన్నారు. పోతే అనేక సూపర్ 6 పథకాలు అమలు చేసాము సంవత్సరంలో. ఇంకా కొద్దిగా 1-2 ఉన్నాయి. అవి త్వరలో రేపు ఆగస్టు 15 మహిళకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నాం. ఆగస్టు 15. ఆ తర్వాత ఇంకేముంది, ఇంకా 2 ఉన్నాయి. అవి 2 కూడా కల్పిస్తాం. 5 సంవత్సరాల కాలానికి మమ్మల్ని ఎన్నుకున్నారు. ఇంత అస్తవ్యస్తంగా కుక్కలు చెప్పిన విస్తరగా జగన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అధోగతి పాలైతే
మేము వాటిని సవరిస్తూ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు ప్రసాదిస్తూ పోతే సర్వే నంబర్ల మీద ఆయన బొమ్మలన్నింటినీ పక్కన పెట్టేసి, పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మలన్నింటినీ పక్కన పెట్టేసి, ప్రజలు అభద్రతా భావంతో ఆస్తులన్నీ కోల్పోతామని అల్లాడిపోయారు. మరి వాటి నుంచి ప్రజలు బజార్లో మాట్లాడితే వైసీపీ గూండాలు ఎక్కడ నరికేస్తారో, కాళ్ళు చేతులు తీస్తారని భయపడి వణికిపోతుంటే గజగజ ఆ బారి నుంచి, ఆ పేడ నుంచి, ఆ రాక్షస పాలన నుంచి మేము ముందు వాడికి స్వాతంత్రం కల్పించాము, స్వేచ్ఛ వాయువులు ప్రసాదించాము. మరి వీటన్నిటిని సరి చేసుకుంటూ మరో పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి, విశాఖ స్టీల్ ప్లాంట్ 11,400 కోట్లు తెప్పించాము. అదేవిధంగా మూడో బ్లాస్ట్ ఫర్నేస్ పనిచేయకపోతే దాన్ని ఫోర్స్ లో తెచ్చాము. ఈ రోజు 4,200 టన్నులు ఉక్కు ఉత్పత్తి అదనంగా జరుగుతుందంటే కూటమి ప్రభుత్వం విషయం అది. 11,400 కోట్లు తెప్పించాము. పోలవరం శరవేగంగా పరుగులు చేస్తుంది. అదే విధంగా రాజధాని నిర్మాణ పనులు రోజుకు 14,000 మంది కార్మికులు అక్కడ పనిచేస్తా రాత్రి 24 hours అనుకున్న సమయం కంటే ముందుగా అది పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించాము. అదే విధంగా హైవేస్ పనులు జరుగుతున్నాయి. గుంటలతో కోతులతో ఈ నరకానికి రహదారులుగా మారిన జగన్ పరిపాలనలో రోడ్ల వ్యవస్థను సరిచేస్తూ గుంటలన్నీ పూడుస్తున్నాం. మరి ఈ విధంగా మేము అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వైపు మేము పరుగులు తీస్తా ఉంటే మీరు ఏమీ జరగట్లేదు. పోతే ఆడాది ఇంత తెచ్చారు, ఏడింత తెచ్చారు, అప్పులు చేస్తున్నారు. మీకు అసలు ఉద్దేశం ఏంది? రాష్ట్రం బాగుపడాలని లేదు కదా మీకు. మీరు దోసుకోవడానికి అవకాశం కోల్పోయింది. జగన్ రెడ్డికి ఆ కేసులు నిరంతరం ఆయన నిద్రపోనివ్వకుండా చేస్తా ఉన్నాయి. ఎప్పుడు ఏ టైంలో అరెస్ట్ జరుగుతుందో శాశ్వతంగా జైలు పాలు అవుతాము. పోతే నేను డిస్క్వాలిఫై అవుతామేమో, ఇక నా పార్టీ కుక్కలు చెప్పిన విస్తరం అవుతుందని పోతే ఆ భయంతో ఉన్నాడు. మరి ఏదో ఒక విధంగా రాష్ట్రంలో అల్లకల్లోలం చేయాలా? రాష్ట్రాభివృద్ధి చూసి ఓర్చుకోలేనటువంటి ఉష్ణపక్షి లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి. ఉష్ణపక్షి అయితే ఇసుకలో తలదూచి ప్రపంచాన్ని చూడదంటారు. ఈయన ప్రపంచాన్ని చూస్తూనే రాష్ట్రాభివృద్ధిని ఓరవలేడు. ఎందుకంటే మార్కులు పెరుగుతాయి ప్రజల్లో. జగన్ యాత్రలో మీరు ఇప్పుడు ఆయన కూడా డిస్కౌంట్ అయిపోయాడు, మీరు ఆపట్లేదని. ఇక ఇప్పుడు జగన్ యాత్రలు అనేది ఇప్పుడు మొత్తం కూడా శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుందని తెలుగుదేశం వాళ్ళు అంటుంటే, అటు వైసీపీ వాళ్ళేమో తన నేతల్ని మొత్తం రావటానికి చూడటానికి జనాభా వస్తున్నారు, దాన్ని అదుపు చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది అనేదైతే ఇటు వైసీపీ నేతలు చెప్తున్నారు. ఇది ఈ రోజు డిబేటు. దీన్ని మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. ఇక్కడ దీంతో ఈ రోజు డిబేట్ అయితే ముగిద్దాం. ఓకే, థాంక్యూ.